హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచులు. ఇవాళ వీడియోలో మీకు బీరకాయ టమాటో రొట్టె పచ్చడి చూపిస్తున్నాను. ఈ వెజ్జెస్ మన చెట్టువే అండి. ఇప్పుడు పచ్చడి కోసం ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగాలండి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ వేసుకోవాలి. బీరకాయ పొట్టు అయితే నేను కొద్దిగానే తీసానండి. మీకు కావాలి అంటే కంప్లీట్ అయినా తీసుకోవచ్చు. బీరకాయలు త్వరగా మగ్గాలి అని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. బీరకాయ అయితే మగ్గిపోతుంది. బీరకాయ బాగా మగ్గిన తర్వాత దాంట్లోకి టమాటో వేసుకోవాలి. నేను ఒక 2-3 టమాటోస్ తీసుకున్నాను. టమాటోస్ వేసిన తర్వాత లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే టమాటో కూడా మగ్గిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దాంట్లో నుంచి పచ్చిమిర్చి సపరేట్ చేసుకొని రోట్లో వేసుకుంటున్నాను నేను. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత సాల్ట్, కొంచెం జీలకర్ర, అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. మనం మిక్సీలో రుబ్బుకున్న దానికంటే రోట్లో పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి. ఎప్పుడు వీలు కాదు కానీ వీలైనప్పుడైనా ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అది మెత్తగా అయిన తర్వాత దాంట్లోకి నేను పొట్టు తీసి ఉంచుకున్న వెల్లుల్లి వేసుకున్నాను. వెల్లుల్లి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అలా దంచుకొని దాంట్లోకి ఇప్పుడు ఉడకబెట్టిన బీరకాయ టమాటో వేస్తున్నాను. బీరకాయ టమాటా వేసిన తర్వాత ఒకసారి బాగా దంచుకోవాలండి. మళ్ళీ ఇప్పుడు దీంట్లోకి ఒక 3 స్పూన్స్ నువ్వుల పొడి యాడ్ చేస్తున్నాను. నువ్వుల పొడి వద్దంటే పల్లీల పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం కంప్లీట్గా మెత్తగా అయ్యే అవసరం ఏముండదండి. కొద్దిగా ముక్కలు అలా కలుగుతూ ఉంటే బాగుంటుంది పచ్చడిలో. ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పచ్చడిలోకి తాలింపు పెట్టుకుంటున్నాను. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ, 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలండి. అంతే, మనకి పచ్చడి అయితే రెడీ అయ్యింది. ఈ పచ్చడి మనకి రైస్లో కానీ, రోటీలో కానీ, చపాతీలో కానీ దేంట్లో అయినా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.